రాజేంద్రనగర్ మండల పరిధిలోని అత్తాపూర్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న బీసీ సంక్షేమ శాఖ కేటాయించిన భవనాన్ని వేముల వెంకటేష్ తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని తెలిపారు. దీంతో బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమాచారం మేరకు భవనాన్ని పోలీసుల సహకారంతో కూల్చివేశారు. వేముల వెంకటేష్ కూల్చివేతను అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి నీరజారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం కేటాయించిన భవనాన్ని వేముల వెంకటేష్ తన సొంత ప్రయోజనాలు వాడుకుంటున్నారని సమాచారం మేరకు దర్యాప్తు చేసి భవనాన్ని పోలీసు వారి సహకారంతో కూల్చివేశామని తెలిపారు. వడ్డర్ సంక్షేమ సంఘం కట్టడానికి అలాట్ అయిన ల్యాండ్ అండి ఇది. కానీ వెంకటేష్ గారు ఏం చేశారు, ఆయన సొంత ప్రయోజనాల కోసం ఆయన కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. వడ్డర్ సంక్షేమ సంఘం అండ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ కూడా దీంట్లో రెండు కంబైన్డ్గా నిర్మించాలని మా వెల్ఫేర్ ఆలోచిస్తుంది. అంతలోకి వెంకటేష్ గారు ఇలా అక్రమ కట్టడాలు కన్స్ట్రక్షన్ చేసిండ్రు వితౌట్ మాకేం నోటీస్ లేకుండా. దానికోసం మేము గవర్నమెంట్ నుంచి మాకు పర్మిషన్ తీసుకొని మేము అక్రమ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టడం అయిందండి. ఇది వడ్డర్